చూస్తున్నాం. ఏపీలో రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది టీడీపీ పార్టీ. రాష్ట్రంలో ఖాళీ అయినటువంటి 4 స్థానాల్లో టీడీపీ నుంచి 3, జనసేన నుంచి 1కి అవకాశం కల్పిస్తున్నారు. టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్కి ఛాన్స్ ఉంది. అయితే ఆల్రెడీ ఈ విషయాలపైన అధికారికంగా టీడీపీ ప్రకటించింది. జనసేన నుంచి ఆల్రెడీ లింగమనేని రమేష్కు అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే జనసేన నుంచి నామినేషన్ కూడా దాఖలయ్యాయి. ఇక సోమవారం టీడీపీ తరఫున నామినేషన్ వేయబోతున్నారు 3 అభ్యర్థులు, సానా సతీష్, భాష్యం రామకృష్ణ అండ్ చింతకాయల విజయ్. అయితే రాజ్యసభ అభ్యర్థిగా రెండవసారి ఎన్నికయ్యారు సానా సతీష్ బాబు. 2024 ఉప ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికైనటువంటి సానా సతీష్ ఏడాదిన్నర మాత్రమే పదవిలో కొనసాగడంతో రెండవసారి అవకాశం కల్పించారు చంద్రబాబు. ఇక 2024లో టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ సీటు ఆశించినటువంటి సానా పొత్తులో భాగంగా కాకినాడ సీటు జనసేన కేటాయించడంతో రాజ్యసభకు వెళ్లారు. రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఇప్పుడు మరోసారి అవకాశం దొరికింది. ఇటు భాష్యం రామకృష్ణ కూడా రాజ్యసభలో అవకాశం దొరికింది. చింతకాయల విజయ్ కూడా రాజ్యసభకు ఎంపికయ్యారు. వాళ్ళకి సంబంధించి ఆ విజువల్ చూస్తున్నాం. వాళ్ళ అనౌన్స్మెంట్కి సంబంధించినటువంటి బీ ఫామ్స్ అటు చంద్రబాబు వారికి అందిస్తూ ఉన్నారు. సో సానా సతీష్ అండ్ చింతకాయల విజయ్ యంగ్స్టర్స్ అండ్ యంగ్ ఇన్స్పైరింగ్ ఆస్పిరెంట్స్ అని చెప్పాలి. సో ఇటువైపు భాష్యం రామకృష్ణ కూడా రాజ్యసభకి ఎన్నిక కావడం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చింతకాయల విజయ్ మాట్లాడుకొచ్చారు ఈ నియామకం పట్ల, అనౌన్స్మెంట్ పట్ల అండ్ చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అతి ముఖ్యమైన రోజు నా జీవితంలో. రాజ్యసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నేషనల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అదే విధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈరోజు ఈ జాబ్ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు: కష్ట సమయాల్లో నిలబడినోడికి ఈ పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈ రోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈ రోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం, దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి ఒక శుభ సూచకంతో ఈ పార్టీని మొదలు పెట్టారో లేదు తెలియదు. అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈ రోజు పార్టీ ఇంత గౌరవం ఇచ్చిందంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ దయ వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ మరొక్కసారి మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా ఆజన్మాంతో రుణపడి ఉంటాము అని చెప్పి ఈ రోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు. రైట్, ఇది చింతకాయల విజయ్ మాట్లాడుతున్నమాట. సో తనకి డెఫినెట్గా ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని చెప్తూ ఆయన అటు నారా లోకేష్కి అండ్ చంద్రబాబుకి చాలామందికి థ్యాంక్స్ చెప్పారు. మా ప్రతినిధి అటు ఏపీ ఇన్పుట్ రైటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఏంటి 3 రాజ్యసభకు అవకాశం దొరికింది, సానా సతీష్ బాబుకి రెండవసారి అవకాశం దొరికింది. ఈ నియామకం పట్ల టీడీపీ నాయకులు ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి అండ్
అటు నియామకమైనటువంటి ఈ ముగ్గురు రాజ్యసభకి ఎన్నికైనటువంటి ఈ ముగ్గురికి సంబంధించి ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి? సానా సతీష్, తర్వాత భాష్యం రామకృష్ణ, తర్వాత బీసీ నుంచి చింతకాయల విజయ్. నేను మనం ఇవి ఊహించండి, డెఫినెట్ గా దీంట్లో ఛాన్స్ వస్తుంది. కానీ ఎక్కడో ఒక ఎస్సీకి అవకాశం ఉంటుందా అనే కొంత తర్జన భర్జన జరిగినా చివరికి లోకేష్ తన టీంని సెలెక్ట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడలేదు. సానా సతీష్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆయన లాస్ట్ 1 year మాత్రమే ఆయనకి ఉండింది, దాని ఎక్స్టెన్షన్ కూడా ఇస్తామని చెప్పి ఆయనకి ప్రామిస్ చేశారు. ఆ నేపథ్యంలో సానా సతీష్ కి తిరిగి ఎక్స్టెన్షన్ వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. రెండవది భాష్యం రామకృష్ణ వర్సెస్ కొంత కిల్లారి రాజేష్ మధ్య కొంత జరిగింది. కానీ 2027కి కిల్లారి రాజేష్ కి ఒక అవకాశం వస్తుంది కాబట్టి ఆ సమయంలో ఇతనికి రాజేష్ కి ఇస్తామని చెప్పి ఒప్పించిన నేపథ్యంలో భాష్యం రామకృష్ణకి యాక్చువల్ గా భాష్యం రామకృష్ణ గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే సమయంలో కూడా ఆయన ఆ పేరు చాలా ప్రస్తావనకి ఇస్తుంది. అయితే అంశాన్ని అక్కడ గట్టిగా పోటీ ఇవ్వడం, ఆయన గెలవడం, ఆయన కేంద్ర మంత్రి కూడా అయిపోయారు. అందుకే భాష్యం రామకృష్ణ అని రాజ్యసభకి పంపుతున్న పరిస్థితి అయితే ఉంది. చింతకాయల విజయ్, మనం చింతకాయల విజయ్ సంగతి చూసుకుంటే పార్టీలో చాలా కాలంగా ఆయన బ్యాక్ ఎండ్ లో పార్టీ కోసం వర్క్ చేస్తూ ఉన్నారు. ఐటీడీపీ నడపడంలో కావచ్చు, బ్యాక్ అండ్ వ్యవహారాలన్నీ కూడా పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా దాంట్లో ఎప్పటికెప్పుడు వ్యవహారం నడిపించడంలో పూర్తిగా కూడా ఆయన ఈ వ్యవహారాన్ని నడిపించే ప్రయత్నం అయితే చేశారు. అందులో లోకేష్ కి అత్యంత సన్నిహితంగా ఉన్న చింతకాయల విజయ్ కి డెఫినెట్ గా ఇస్తారు, బీసీ కోటా నుంచి కొంత ఎక్స్పెక్ట్ చేశారు. అయితే చివరిలో కూడా బీసీయా లేకపోతే ఎస్సీనా అనే కొంత చర్చ జరిగింది. స్పీకర్ అయిన పాత్రుడు తన కుమారుడు కోసం కూడా చంద్రబాబుని హైదరాబాద్ లో కలవడం, ఈసారి అవకాశం ఇవ్వండి, మా కుటుంబాలు 23 సంవత్సరాలుగా మీతోనే ఉండే ప్రయత్నం చేస్తున్నాయి, పార్టీలో ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా మేము ఇక్కడే ఉన్న ఇబ్బందులు అయితే అంటే ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా మేము ఎక్కడ వెళ్ళలేదు పార్టీ కోసం, అంటే మా కుటుంబం కూడా నా తరం అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ తరం కూడా మీతోనే ప్రయాణించాలి అని కోరుకుంటున్నట్టుగా ఆయన చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలోనే చింతకాయల విజయ్ కి ఈ వ్యవహారంలో ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన బ్యాక్ ఎండ్ లో పార్టీ కోసం లేదు, పార్టీకి సంబంధించిన ఐటీడీపీ నడపడం, లేకపోతే ఇతర యువతని ఏకదాటి మీద తీసుకురావడం, తర్వాత వీటన్నిటిలో కూడా చాలా యాక్టివ్ గా విజయ్ పనిచేశారు. కాబట్టి విజయ్ కి ఖచ్చితంగా వస్తుందని అందరూ ఊహించారు. కొంత లాస్ట్ వరకు కొంత టెన్షన్ ఉన్నప్పటికీ చివరికి రాత్రి 3 పేర్లు చంద్రబాబు ప్రకటించిన పరిస్థితి. చింతకాయల విజయ్ కూడా ఈ రోజు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని మాకు కల్పించారు, నా కుటుంబం మొత్తం కూడా పార్టీతోనే ఉంటుంది, ఇప్పుడు దాకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాం, అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందులో విజయ్ కూడా విదేశాల్లో చదువుకున్న వ్యక్తి, మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తిగా కూడా గుర్తింపుంది. పార్టీకి ఇంకా యువరక్తం నింపాలి అనే ప్రయత్నం చాలా కాలంగా జరుగుతున్న నేపథ్యంలో ఆ వ్యవహారాన్ని అయితే నడిపారు. అయితే ఒక దశలో 33% మహిళలకి పార్టీలో కేటాయిస్తున్నట్టు మహానాడులు ప్రకటించారు. కాబట్టి ఆ యాంగిల్లోనే ఇంకోసారి మహిళలకు ఏదైనా అవకాశం ఉంటుందా అనే ఒక చర్చ కూడా జరిగింది. దాని మీద కూడా కొంత లాబింగ్ కూడా జరిగింది. కానీ విజయ్ నిబద్ధత, విజయ్ పార్టీలోనూ ఉన్న మొదటి నుంచి ఉన్న ఆయనకున్న వ్యవహారాలు వీటన్నిటినూ కలిపి విజయ్ని చివరికి చంద్రబాబు ఒకే చేయడం, దీంతో 3 సీట్లు కన్ఫర్మ్ అయినాయి. రేపు 10:10కి ఆ సమయంలో 3 కూడా నామినేషన్లు వస్తారు. ఈ రాత్రికి కూడా లోకేష్ విదేశాల నుంచి నేరుగా విజయవాడకి చేరుకుంటున్నారు. కాబట్టి రేపు నామినేషన్ ప్రక్రియ లాంఛనంగా జరగబోతుంది. ఇక ఈ 3తో పాటు 4వది జనసేన ఉన్న లింగంనేని రమేష్ ఆల్రెడీ నిన్న వేసేశారు. కాబట్టి ఈ 4 రాజ్యసభ సభ్యులకి క్లియర్ అయిపోయింది. ఇంకా ఎన్నికలు కూడా జరగాల్సిన అవసరం లేదు. ఏకగ్రీవంగా ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి ఏకగ్రీవంగా 4 రాజ్యసభకి వెళ్లే ప్రయత్నం కూటమి నుంచి అయితే జరగబోతుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తగా ఏపీ నుంచి 4 స్థానాలు ఖాళీ అయ్యి దాంట్లో 3కి టీడీపీ నుంచి అవకాశం వచ్చింది, ఒకరికి జనసేన నుంచి అవకాశం వచ్చింది. జనసేన నుంచి లింగంనేని రమేష్ ఆల్రెడీ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం రోజున అంటే రేపు టీడీపీ నుంచి ఇప్పుడు అభ్యర్థిగా ఖరారైనటువంటి సానా సతీష్ బాబు కానీ, చింతకాయల విజయ్ అండ్ భాష్యం రామకృష్ణ రేపు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సో మొత్తంగా 3+1 రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఇటు సానా సతీష్ బాబుకి 2వసారి అవకాశం వస్తుంది. చింతకాయల విజయ్ అంటే మా మొదటి తరం ఇక్కడే టీడీపీలో కొనసాగాం, టీడీపీలో అనేక రకాల పదవులు అనుభవించాం, టీడీపీ పార్టీకి చాలా నమ్మకస్తులుగా ఉన్నాం, టీడీపీ పార్టీకి అంకిత భావంతో పనిచేసాం, మా 2వ తరం చింతకాయల విజయ్ రూపంలో కూడా మీ వెంట నడుస్తారో అన్నట్టుగా
అటు అయ్యన్న పాత్ర కూడా మాట్లాడి తెలుస్తుంది. మరోవైపు ఇదంతా లోకేష్ టీం, లోకేష్ చాలా పక్కా పర్ఫెక్ట్ సెలెక్షన్ చేసుకున్నారు అనే రకంగా అంతా మాట్లాడుతున్నారు. టీడీపీ ఈ ముగ్గురు కేటాయించడాన్ని చాలామంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? యంగ్ ఆస్పైరింగ్ ఒక యంగ్ జనరేషన్ టీడీపీలో కొత్త రక్తం పారుతోంది.